కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మద్యం బాటిళ్ల వెనుక వైసీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పుడు కేసు బనాయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ నాయుడు ప్రైవేటు సైన్యమే కొండపై తిష్ట వేసిందని భూమన ఖాళీ మద్యం బాటిల్ను కవర్ చేసిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. బాటిళ్ల విజువల్స్ను కవర్ చేస్తున్న కోటిపై తప్పుడు కేసు పెట్టారని, 25 గోని సంచుల ఖాళీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయని భూమన తెలిపారు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఖాళీ మందు బాటిళ్లు కనపడినాయి అని తెలిసిన వెంటనే టీటీడీ చీఫ్ పిఆర్ఓ ఒక ప్రకటన చేసినారు. సంబంధిత ఎవరైతే తాగి పడేశారో వాళ్ల మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ల మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము అని ఆ రోజే పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటన వచ్చింది. ఈ రకంగా అతిథి గృహానికి దూరంగా కనపడ్డాయి, సంబంధిత వాళ్ల మీద చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పినారు. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఈ రకంగా ఖాళీ బాటళ్లు పెట్టినాడు. నిన్న సాక్షాత్తు కేబినెట్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ అంశాన్నెత్తి వైసీపీ వాళ్లు చూడు ఎలా చేస్తున్నారు అని ఆయన సమర్థించుకుంటూ ఆ సంఘటన మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. 100% అక్కడున్నటువంటి ఖాళీ బాటిల్ను చూసి వీడియో తీసింది మా కోటినే. కానీ కోటినే పెట్టినాడు అనేటువంటిది తప్పుడు ఆలోచనతో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి కోటి అనే వ్యక్తి ఫోన్తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీయడానికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ ని చూపుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు.